కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అంటారు పెద్దలు. ఈ సామెత కరెక్ట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న చిట్టి పిగిల్ రమ్యకి చెందుద్దని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక అసలు విషయానికొచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ అనేది పూర్తయింది. ఇక టాస్క్ పూర్తయిన తర్వాత ఎవరు కూడా టాస్క్ యొక్క ప్రాపర్టీస్‌ని ముట్టుకోవడానికి వీల్లేదంటూ బిగ్ బాస్ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చిట్టి పికిల్స్ రమ్య ఏవైతే టాస్క్ జరిగిందో ఆ ప్రాపర్టీస్‌ని పట్టుకుని ఎక్కేస్తూ ఉంటుంది. అయితే సరే తనుజ ఏం మాట్లాడలేదు. కరెక్ట్‌గా బర్నీ టాస్క్ యొక్క ప్రాపర్టీని ముట్టుకోబోతుంటే వెంటనే తనుజ ప్రాపర్టీని ముట్టుకోవడానికి వీల్లేదు అంటూ గట్టిగా అనడంతో ఇక భరణి గారు ముట్టుకోబోయింది వెనక్కి తీసేశారు. అయితే అక్కడున్న చిట్టి పికిల్ రమ్య, నువ్వు నన్నే అంటావు, మీ నాన్నని ముట్టుకోవడానికి వచ్చినప్పుడు మీ నాన్నని ఎందుకు అనలేదు అంటే, నేను నీ పేరు తీసి అన్నానా? లేదు కదా, నేను చెప్పేది కూడా మా నాన్నకే అంటూ తనుజ చెప్తున్నప్పటికీ కూడా చిట్టి పికిల్ రమ్య అక్కడి నుంచి వచ్చేసి తనుజతో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. నువ్వు నన్ను చూసే కావాలని కనుసైగతో నన్ను అన్నావు, నేను చూశాను అంటూ చెప్పుకొస్తుంది చిట్టి పికిల్ రమ్య. బర్నీ సారీ సంచాలక్‌గా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే చిట్టి పికిల్ రమ్య అంటుంది, ఏదేమైనా సరే నువ్వు ఎక్కువ ఫేవరిజం చేస్తావు. మీ నాన్న ముట్టుకోవడానికి వస్తే మీ నాన్నకి చెప్పలేదు కానీ నాకు చెప్తున్నావు అంటూ చిట్టి పికిల్ రమ్య కావాలని అర్థం పర్థం లేకుండా తనుజతో గొడవ పడుతుంది. అయితే తనుజ ఏమంటుందంటే, నీకు నచ్చినట్లు మాట్లాడుకో, నేనైతే కంపల్సరీగా నీకైతే చెప్పలేదు. కేవలం మా నాన్న భరణికి మాత్రమే నేను చెప్పాను. అది ముట్టుకోవద్దని, నువ్వు ఏమన్నా అనుకో అంటూ గట్టిగా నేర్చుకుంది. తనుజ ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన దువ్వాడ మాధురి, ఆయిషా, చిట్టి పికిల్ రమ్య వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు సందు దొరికితే గొడవకి వెళ్దామా అన్నట్లు చూస్తున్నారు. తప్ప హౌస్‌లో అందరితోనూ కలిసిమెలిసి ఆడుకుందామా అనేది ఎవ్వరికీ ఎక్కడా కనిపించట్లేదనే చెప్పుకోవాలి. మరి ఈ గొడవలో తనుజ వర్సెస్ కరెక్టా? లేకపోతే చిట్టి పికిల్ రమ్య వర్షన్ కరెక్టా అనేది మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.